నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రూటు మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనని నాయకులపై చర్యలు. జిల్లాల పర్యటనలో నాయకులకు కటువుగానే హెచ్చరికలు. గన్నవరానికి చేరుకున్న అందుల మహిళా క్రికెట్ ప్రపంచ రికార్డు విజేత కరుణ ఘన స్వాగతం పలికిన క్రీడాభిమానులు. జనవరి 10వ తేదీన ఖమ్మంలో సిపిఐ శతవార్షికోత్సవాలు. రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య వెల్లడి. ఎన్నిసార్లు చెప్పినా కొందరు టీడీపీ నాయకులు తమ తీరును మార్చుకోకపోవటం, ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టని నాయకులపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులు తప్పు చేయాల్సిన పని లేదు. కార్యకర్త తప్పు చేసినా, చివరకు అధికారులు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి నాయకులు కార్యకర్తలు మోటివేట్ అయితే అధికారులను నియంత్రించడం పెద్ద కష్టం కాదని సీఎం తెలిపారు. పవిత్ర యజ్ఞానికి ఎవరు విఘ్నం కలిగించినా వదిలిపెట్టనని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలన వ్యవహారాల్లో తలమునకలై పార్టీకి సమయం కేటాయించకపోవడంతో నష్టం జరుగుతుందని గుర్తించారు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు తన పంతాను మార్చారు. అందుకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నాయకులు కేడర్తో సమావేశమవుతున్నారు. పరిస్థితులను తెలుసుకుంటూ పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఇస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేయడంలో జాప్యం చేస్తున్న మరణించిన పార్టీ కార్యకర్తలకు బీమా సొమ్ము చెక్కుల్ని స్వయంగా అందచేయని ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి 49 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బంది ఇప్పటికే ఆదేశించారు. వారిలో మంత్రులు ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుండి అంధత్వం తన విజయం ముందు ఏమాత్రం లోపం కాదని నిరూపించింది కరుణ. వైజాగ్ అందుల స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. సుమారు 6 దేశాలతో పోటీపడి మొన్న కొలంబోలో వరల్డ్ కప్ T20లో దేశానికి స్వర్ణ పథకం సాధించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. తోటి మిత్రులు, అధ్యాపకులు, పెద్దల సహాయంతో ఈ గౌరవం దక్కిందని ప్రపంచ అంధత్వ క్రికెట్ కప్ విజేత కరుణ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ను కలవటానికి ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందులో మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సాధించిన కన్నాకు ఘన స్వాగతం లభించింది. కరుణ కుమారి T20 వరల్డ్ కప్లో విజయం సాధించి ఈరోజు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్కి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారిని, కార్పొరేషన్ సెక్రటరీ గారు, అదేవిధంగా మా శాప్ ఎండి భరణి గారు, అదేవిధంగా మేము శాప్ అధికారులందరూ కూడా, అదేవిధంగా ప్లేయర్సు, లైన్స్ సంబంధించి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో పెద్ద స్థాయిలో స్వాగతం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మా మంత్రి గారు, అదేవిధంగా ఎవరైతే రామప్రసాద్ రెడ్డి గారు, డోలా బాలాన్య స్వామి గారు ఆదేశాల మేరకు ఈరోజు 3వ తారీఖున కరుణ కుమారి ముఖ్యమంత్రి గారిని కలుస్తోంది. ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం గతంలో స్పోర్ట్స్ పాలసీలో ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏదైతే మనకి ఉందో వాళ్ళకి ఆ పాలసీ లేకుండా ఉండేది. ఈసారి 2025 పాలసీ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్సెంటివ్స్తో పాటు ముఖ్యమంత్రి గారు ఈరోజు అమ్మాయిని కలిసిన తర్వాత ఏమనేది ఈరోజు ప్రత్యేకంగా అమ్మాయికి ప్రకటించాల్సిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా లోకేష్ గారు కూడా కరుణ కుమారిని కలవడం జరుగుతుంది. ఈరోజు ఈ అమ్మాయి ఒక ఆదర్శవంతమైన ఆడబిడ్డ. ఈరోజు చాలామంది ఈరోజు చిన్న చిన్న వైఫల్యాలతో వెనకడుగేస్తున్న తరంలో వైఫల్యాలను సైతం అధిగమించి ఈరోజు T20 వరల్డ్ కప్లో ఈరోజు బాగా రాణించి గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది. 40 రన్నుల పైన ఈరోజు అమ్మాయి చేయడం
ఈరోజు ఇవన్నీ దేశానికే గర్వకారణం. ఈ అమ్మాయిని చూసిన తర్వాత చాలా మంది కూడా ఈరోజు వాటన్నిటిని కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మేము సాధించి తీరుతామనే అభిప్రాయానికి ఈరోజు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఘన స్వాగతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ కానీ కాలేజ్ సపోర్ట్ కానీ ఎలా ఉంది? పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే అజయ్ సార్ కూడా సపోర్ట్ బాగా చేశారు. ఈ విజయంపై నీకు ఎలా ఉంది? ఈ విజయంపై మీకు ఎలా ఉంది? ఎలా స్పందిస్తున్నారు? ఇంకా ముందు ఇంకా ఏదన్నా అధిరోహిస్తారా? ఇంకా ముందు ఏదన్నా ఇంకా పై రేంజ్కి వెళ్ళి ఆడతారా అని చెప్పి మీ తోటి విద్యార్థులు మీరు ఎట్లా మీ స్థాయికి చేరుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ తోటి విద్యార్థులకి మీరు మీ ఆటల్లో గెలుపొందారు కదా, వాళ్ళు ఎట్లా విజయంలో మీరు ఆటల్లో వాళ్ళు కూడా గెలుపొందాలని మీరు అనుకుంటున్నారు? మీకు సపోర్ట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ సపోర్ట్ కానీ? స్కూల్లో కూడా మేడం వాళ్ళు సపోర్ట్ చేశారు సార్, ధైర్యంగా పంపించారు కూడా. అజయ్ సార్ మీకు బాగా సపోర్ట్ చేశారు అన్న దాని గురించి? అజయ్ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు, ట్రైనింగ్ కూడా బాగా ఇస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆటలో? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. కరుణ 10వ తరగతి డిఫరెంట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్ అందరిలో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో వైజాగ్లో 10th క్లాస్ చదువుతుంది. 2023లో ఒక సాధారణ గిరిజన కుటుంబం, పాడేరులోని సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ పాప 2023 నుంచి కఠోర శ్రమ చేసి ఈ స్థితికి చేరుకుంది. ఈ యొక్క స్థితికి చేరుకున్నటువంటి క్రమంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీమ్గా మా ప్రెసిడెంట్ గారు శరత్ గారు కానీ, నేను యాజ్ ఏ స్టేట్ సెక్రటరీగా కానీ, అలాగే ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ 5 సార్లు ఈ దేశానికి ప్రపంచ కప్ అందించినటువంటి అర్జున్ అవార్డు రైతు అజయ్ కుమార్ రెడ్డి గారు కానీ మేము చాలా మోటివేట్ చేశాం. ఎందుకు అంటే కనుక ఆ పాప ఈ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంటే ఇతర దేశాల్లోకి వెళ్ళి క్రికెట్ ఆడించాలంటే వాళ్ళ మనసు ఒప్పలేదు. సింగిల్గా 16 ఏళ్ల పాపను ఏ విధంగా పంపిస్తామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అడ్డుకున్నటువంటి క్రమంలో ఆ పేరెంట్స్ని ఒప్పించి, మీ పాప మంచి భవిష్యత్తు ఉందమ్మా, మేము తోడుగా ఉంటాం, అక్కడ మీ పాప అందురాలు అనేటువంటి దీన్ని అడ్డంగా తీసుకోవద్దు, మీరు ఈ పాపని అక్కడికి పంపిస్తే భారతదేశ పతాకాన్ని రెపరెపలాడిస్తుంది అని చెప్పేసి మేము చేసి చెప్పినప్పుడు వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్న తర్వాత ఆ పాపని అక్కడికి పంపించడం ద్వారా ఈ పాప ఫైనల్లో ఏదైతే కనుక నేపాల్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగిందో ఫైనల్లో 114 రన్స్ ఇండియా చేయాల్సినటువంటి క్రమంలో 42 పరుగులు ఈ పాప ఒక్కటే చేయడం ద్వారా భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించడమే కాకుండా భారతదేశానికి ఈ యొక్క వరల్డ్ కప్ ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్, ఇది ఫస్ట్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్ ఫస్ట్ జరిగింది. దాంట్లో భారతదేశం గెలవడానికి కీలక బాధ్యతలు తీసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడంతో పాటు సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వేడుకలను ఈ జనవరి 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ, భారీ రెడ్ వాలంటరీ కవచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని దాసరి భవన్లో ఎన్టీఆర్ జిల్లా 2వ రోజు వర్క్ షాప్ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ఎన్టీఆర్ విజయవాడ సిపిఐ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులకు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై సిపిఐ నేతలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని హితబోధ చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాష్ట్ర యువజన హామీల అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కమ్యూనిస్టులు వీటిని ప్రశ్నిస్తుంటే తమపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు ఆస్తులను దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా పార్టీ వర్క్షాప్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇదే విధంగా 26 జిల్లాల్లో కూడా పార్టీలో పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలందరికీ వర్క్షాప్లు ఏర్పాటు చేసి వారందరి ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 2026 సంవత్సరం, ఇవాళ 2025, 2025 డిసెంబర్ 26 తేదీ నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది. శతవార్షికోత్సవాన్ని ఇవాళ దేశమంతటా కూడా ఘనంగా అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఘనంగా ఈ వార్షికోత్సవాలు జరుపుకున్న తర్వాత ఇది శతాబ్ది ఉత్సవాలు ముగింపుగా సందర్భంగా
ఖమ్మం నగరంలో జనవరి 18వ తేదీ నాడు లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించి అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారితో పాటు జాతీయ నాయకులందరూ కూడా అందులో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా 19వ తేదీ నుండి 19, 20, 21 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశము, కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలపైన, సమస్యలపైన, కష్టజీవుల సమస్యలపైన, లేబర్ కోడ్లపైన, వీటన్నిటిపైన కూడా చర్చించి ఒక భవిష్యత్తులో ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. అందుకోసం ఖమ్మం నగరంలో జనవరి నెలలో జరుగుతున్న ఈ సమావేశాలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి 2 రోజులుగా వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఈ వర్క్షాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన, ముఖ్యంగా పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలపైన శతవసంతాల ముగింపు సందర్భంగా 100 సంవత్సరాల మహత్తర పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు, ఈ రోజున 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సట్లపై సాగిస్తున్న మారణకాండ, అలాగే అదానీ అంబానీలకి, కార్పొరేట్ వర్గాలకి ప్రైవేటీకరణ పేరుతోటి దేశాన్ని గంపకొత్తగా దోచిపెడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఈ దేశంలో ఒక ఐడియాలజికల్ స్ట్రగుల్, ఒక సైద్ధాంతిక సమరం సాగుతున్నటువంటి సమయం ఇది. వాళ్ళ దేశమంతా కూడా చూస్తున్నది. దారులు వేరైనా, గమ్యాలు వేరైనా, మా అంతిమ లక్ష్యం సోషలిజం స్థాపన మాత్రమే. కాబట్టి ఇవాళ వారు తుపాకీ పట్టిన, పార్లమెంటులో పోటీ చేసిన, అసెంబ్లీలకు పోటీ చేసిన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన లక్ష్యం మాత్రం అంతిమంగా సోషలిజం మాత్రమే. కాబట్టి ఈ రోజున ఈ ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన గ్రామాన పతాకావిష్కరణలు, పెద్ద ఎత్తున నూతన గ్రామ శాఖల్ని, పట్టణ శాఖల్ని, డివిజన్లో శాఖల్ని ఏర్పాటు చేసుకోవటం, అలాగే జనవరి 18వ తారీఖున జరిగేటువంటి చెలో ఖమ్మం పెద్ద ఎత్తున కొన్ని లక్షలాది మంది జరిగేటువంటి ప్రదర్శనని జయప్రదం చేయడానికి ఇది సమాయత్తంగా ఈ 2 రోజుల పాటు వర్క్షాప్లో వివిధ సబ్జెక్ట్స్ మీద, నిన్న జరిగినటువంటి సబ్జెక్ట్స్ కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన, సమకాలీన వర్తమాన రాజకీయాలపైన, జనగణన, కులగణన, అనేక అంశాలపైన, జలవనరులు, పెండింగ్ ప్రాజెక్ట్స్ సాధన కోసం అనేక సమస్యలపైన చర్చిస్తోంది. సున్నీ ముస్లింల దర్గాలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏదైనా సంఘటన జరిగితే తప్ప ప్రభుత్వం స్పందించదా? అధికారులకు మైనార్టీలంటే చులకన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా తెలిపారు. పవిత్రమైన దర్గా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అధికారులపై ఉందని డిమాండ్ చేశారు. కొండపల్లిలో ప్రతిష్టాత్మకంగా జరిగే హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉసురు మహోత్సవానికి డిసెంబర్ నెల 29, 30, 31వ తేదీల్లో లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏర్పాట్లు చేయాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా అని ఎన్టీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి తమ మసీదులు, సన్మానాలు, దర్గా భూములు అన్నీ కావాలి. కానీ కొన్ని రోజుల ఉర్సు మహోత్సవం నిర్వహించడానికి కాలినడకన దారి మాత్రం బాగు చేయరా అంటూ ప్రశ్నించారు. గతంలో కేవలం ఉర్సు సమయంలో ఇచ్చే దారిని కూడా జేసీబీతో గుంటలు చేయటం ఎంతవరకు సబబు అంటూ వారన్నారు. దర్గాకు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉందని, పైపుల లీకేజ్తో సుమారు 6 నెలల నుండి నీరు రోడ్డుపై నిలబడి బురదగా మారి దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అత్యంత అధ్వానంగా, పిచ్చి మొక్కలు, ముళ్ల కంపతో నిండిపోయిందని చెప్పారు. విజనరీ ఉన్న రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజనరీ ఉంటే సరిపోదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అన్ని మతాలు, కులాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నా కింది స్థాయి వారికి కూడా విజనరీ ఉండాలని సూచించారు. సున్నీ ముస్లింలకు సంబంధించిన దర్గాలు, పేర్ల పంజాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకం పెట్టుకున్న సున్నీ ముస్లింలు ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామని, ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 429వ ఉరుసు మహోత్సవం డిసెంబర్ నెల 29, 30, 31వ తేదీల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉరుసు మహోత్సవానికి లక్షలాదిగా ప్రజలు రావటం మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా. భక్తుల రాకపోకల కోసం గతంలో ఎన్టీడీపీఎస్ యాజమాన్యం ఏదైతే ఉందో దర్గా భూములన్నీ తీసుకోవడంతో దర్గా ఎన్టీడీపీఎస్ లోపల ఉండటం వలన బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కువ మంది వస్తే మాత్రం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కింద నుంచి కాలినడక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కింద నుంచి కాలినడక దారి ఏదైతే ఉందో ఉరుసు మోసం దగ్గర పడుతున్న సమయంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా కింద నుంచి ఏదైతే కాలినడక దారి ఉందో కనీసం 10 అడుగుల లోతు 40-50 అడుగుల బారు దాకా గుంటగా మార్చడం జరిగింది. ఇదంతా పూడ్చాలంటే చాలా సమయం పట్టేటట్టు ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో సున్నీ ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సున్నీ ముస్లింల దర్గాలన్నా కూడా సున్నీ ముస్లింల మసీదులు కానీ సున్నీ ముస్లింల పీర్ల పంజాలు కానీ వ్యవహారం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీతో నడుస్తున్నటువంటి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి నారా లోకేష్ గారు, ఇలాంటి సమయంలో మీకు విజనరీ ఉన్నంత విజనరీ ఈ కింద స్థాయి అధికారులకు కానీ కింద స్థాయి వాళ్ళకు కానీ లేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అన్ని కులాల వారు అన్ని మతాల వారు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కింద స్థాయి వారికి కూడా అదే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా చూస్తే ఒకసారి వచ్చి చూడండి. అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి వచ్చి ఆలోచించి ఇక్కడ పరిశీలించి చూడండి. పూర్తిగా ఎంత అస్తవ్యస్తంగా ఉందో. లక్షలాదిగా వచ్చే భక్తులు, రేపొద్దున ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు దీనికి బాధ్యత, ఎవరు వహిస్తారు దీనికి బాధ్యత? కాబట్టి మీరు వెంటనే ఈ వ్యవహారంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. అధికారులకు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు చేద్దాంలేండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఎక్కడ కూడా చేసే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహ్ ఉరుసు మహోత్సవాన్ని ఒక ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేయడం, విన్నవించుకోవడం జరుగుతుంది. లోక సుభిక్షం కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో మా ఆర్ట్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఆర్హర సుతన స్వామియే శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణఘోషతో గాంధీనగర్ ప్రాంతం మారుమోగింది. ప్రత్యేకమైన పూలతో శ్రీ అయ్యప్ప స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి 18 మెట్లుగా 18 అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగనే రీతిలో అయ్యప్ప భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని మార్స్ మిత్ర బృందం సభ్యులు చేనపాటి శ్రీని తెలిపారు. విజయవాడ నగరంలో శ్రీ గణపతి ఉత్సవాలు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలతో పాటు అయ్యప్ప భజన కార్యక్రమాలు ప్రతి ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మా ఆర్ట్స్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రాము గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర, గద్దె రామోహన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మా ఆర్ట్స్ అధినేత చంటి, మిత్రబృందం సభ్యులు మా ఆర్ట్స్ చంటి, బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, అడబాల సత్యనారాయణ, శ్రీ గణపతి శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్పలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు మానవంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీనగర్ మార్స్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. బ్రహ్మశ్రీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి 18 మెట్లను అయ్యప్ప విగ్రహములు పూలమాలతో అలంకరించి గణపతి కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో ప్రారంభించి సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలశం, అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాలు, పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్వరంతో గాంధీనగర్ ప్రాంతమంతా మారుమోగింది. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎంతో మహిమ కలిగిన అయ్యప్ప దీక్షపరులు 41 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పూజా కార్యక్రమాలు చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లి మాల విరమణ చేయడం జరుగుతుందని చెప్పారు.
మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. డిసెంబరు జనవరి మాసంలో లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠ ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మా ఆర్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్ రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణమయ్యప్ప. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం మన రాజువరాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడిపూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. ప్రతి ఒక్కరూ ఈ పూజని తిలకించి చక్కగా అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని. ఎందుకంటే ప్రతి ఏడాది ఏదో ఒకటి అమ్మవారికి కానీ అయ్యప్పకి కానీ ఏదో ఒకటి ఇక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆ అష్టైశ్వర్య ఆయురారోగ్యత వాళ్ళకి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామివారి ఎలవెల్లా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప, భవానీలు, శివస్వాములు అందరూ ఆహ్వానితులేనండి. ఎక్కడా లేని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఈరోజు చూస్తారండి. ఈ కార్యక్రమాన్ని అందరం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడిపూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఈరోజు మన విజయవాడ నగరంలో ఉన్న రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర మార్స్ చంటి గారు అయ్యప్ప పడిపూజ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యప్పలందరూ ఎంతో నిష్టగా అయ్యప్ప పూజ మొదలుపెట్టారు. ఎంతో బాగా అయ్యప్పని ఆరాధన చేయటం అన్నది జరుగుతుంది. అయ్యప్ప ఆశీర్వాదం మా ఆర్ట్స్ చంటి గారికి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్కి అందరి మీద ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉండాలి. అయ్యప్ప కొండకి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ శుభప్రదంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా అయ్యప్పల ఆశీస్సులు ఉండాలని ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము తెలిపారు. తుఫాను సమయాన రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు చేయించే బాధ్యత తనదని ఆయన పునరుద్ఘాటించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. గుట్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వెనగళ్ల రాము విస్తృతంగా పర్యటించారు. వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యపు రాసులను ఆయన పరిశీలించడం జరిగింది. మండలంలోని పెంజండ్ర, డొక్కిపరువు పరిసర గ్రామాల్లోని రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు రైతులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. రైతన్ల సంక్షేమమే
అజెండాగా గుడివాడ నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తుఫాన్ సమీపిస్తున్న వేళ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందిగా ఉన్న లారీలకు జియో ట్యాగింగ్ ను అధికారులు తొలగించారని, అంతేకాకుండా ఇతర జిల్లాలో ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించినట్లుగా ఎమ్మెల్యే రాము చెప్పారు. రైతు సమస్యలు తనవిగా భావిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ఏ చిన్న సమస్య తలెత్తినా స్థానిక కూటమి నాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము సూచించారు. మీకు అందరికీ ఒకటి చెప్తానండి, ప్రతి కింద కొనే బాధ్యత మాది. ఓకే, మీకు ఓకే. వీళ్ళు కూడా ఏం చేస్తారండి, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. ముందు వాళ్ళు కూడా మీరు తోయగలిగిన తోసేస్తారు, తర్వాత మిగతా కూడా చేపిద్దాం. బేసిక్ ప్రతిదీ లిఫ్ట్ చేయాల్సిందే, ప్రతి కింద కొనాల్సిందే. అంతవరకైతే కానీ గ్యారంటీడ్. ఓకే, సమస్య ఉంటే నేను వింటానికి రెడీ, ఏదైనా కానీ. మీకు కూడా క్లియర్ గా చెబుతున్నా, ఒక్క గింజ కూడా బయట ఎవరికి అమ్మదు. ఓకే, ప్రతి గింజ ఇక్కడి నుంచి ఎత్తిచ్చే పూసి స్వయంగా వినండి ఒక మాట, సారు స్వయంగా మిల్లర్లు ఎంట పెట్టుకొని వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక విషయం ఎక్కడా దొరకట్లా. కృష్ణా జిల్లా వాళ్ళ దగ్గర నుంచి మెయింటైన్ చేద్దామని ట్రై చేసాం. వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. పైగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది మనందరి నినాదం కావాలని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే రోజులు వచ్చాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరం భాగస్వామ్యం అవుతామని అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా విద్యార్థులు యువతతో కలిసి పాల్గొన్నారు. ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని అన్నారు. తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని అన్నారు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చిన్నతనం నుంచే గుర్తించాలని అన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చెడు అలవాట్లతో పతనమైపోతామని పేర్కొన్నారు. అమ్మా నాన్నల కళలు నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాట్లాడుతూ డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబరుకు సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి ఇన్ని వేల మంది చిన్నారులు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపటంలో తాము చేస్తున్న కృషికి నేడు చిన్నారులు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. గుడివాడ సైక్లథాన్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. దీంట్లోని ఐఎంఏ గుడివాడ, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, గుడివాడ సైకిల్ క్లబ్, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక యుద్ధం ప్రకటించింది డ్రగ్స్ మీద. మనకి ప్రధానంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈగల్ సెల్స్ ఫామ్ చేసాం. అదేవిధంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా సొసైటీలో అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మేము ఈగల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ ద్వారా సుమారుగా ప్రతి స్కూల్లోని, కాలేజీలో కూడా 40,000 ఈగల్ క్లబ్స్ ఈరోజు మనకు పనిచేస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా పౌర సమాజం కూడా దీంట్లో పాల్గొవాలి. పౌర సమాజం కూడా చాలా ఆలోచించాలి. మనకు చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి దీంట్లో. మనకి ఇందాక నేను స్పీచ్లో కూడా మీ అందరికీ చెప్పినట్టుగా చాలామంది విద్యార్థులు కూడా తెలియక ఈ కేసుల్లో ఇరుక్కొని కొంతమంది 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లోని చూసినప్పుడు కూడా అటువంటి వ్యక్తులు కనిపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేస్తున్నామంటే ఇంకా కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఒక ఆపరేషన్ చైతన్యం. ఈ ఆపరేషన్ చైతన్యం గురించి మీ అందరికీ తెలియాలి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గతంలోని గంజాయి పండిత్. సుమారుగా 9 మండలాల్లో 375 గ్రామాల్లో, ఫారెస్ట్ ఏరియాల్లోనే, అదేవిధంగా వ్యవసాయ భూమిలో కూడా ఈ గంజాయి పండించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు మన తమిళనాడు, రాజస్థాను,
అదేవిధంగా కేరళ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు మన సోదరులు ఎవరైతే గిరిజన సోదరులను వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళ చేత గంజాయి పండించేవారు. ఈ సంవత్సరం గత సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించబడింది. విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా భావించి ఇరుముడిని కొబ్బరికాయతో సహా తమతో పాటు నేరుగా విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రత్యేక సడలింపు జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి అయ్యప్ప భక్తులు సహకరించాలని, ఇరుముడి స్క్రీనింగ్ తనిఖీల సందర్భంలో అధికారుల సూచనలు అనుసరించాలని సూచించారు. శబరిమల యాత్రకు వెళ్లి అయ్యప్ప భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ ఇరుముడిని తమతో పాటు నేరుగా విమానంలో తీసుకువెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని అన్నారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రూటు మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనని నాయకులపై చర్యలు, జిల్లాల పర్యటనలో నాయకులకు కటువుగానే హెచ్చరికలు. గన్నవరానికి చేరుకున్న అందుల మహిళా క్రికెట్ ప్రపంచ రికార్డు విజేత కరుణ ఘనస్వాగతం పలికిన క్రీడాభిమానులు. జనవరి 10వ తేదీన ఖమ్మంలో సిపిఐ శతవార్షికోత్సవాలు, రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.